హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. సో ఈరోజు వచ్చే కామెంట్స్కి ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. సో మీ కామెంటు వేరే వాళ్ళ కామెంటు సేమ్ అంటే ఒకేలా ఉంటే, సేమ్ మార్క్స్, సేమ్ స్కూలు, సేమ్ క్యాస్ట్ అయ్యి ఉంటే మీకు కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఇందులో ఉన్న కామెంట్స్కి మీ మార్క్స్కి సంబంధం లేకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అన్నీ కూడా వీడియో అయితే చేశాను. మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. ప్లేలిస్ట్ లింక్లో అయితే ఉంటాయి, చూడండి. సో అలాగే మన ఛానల్ ఐకాన్ పైన అయినా క్లిక్ చేసి చూడండి, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో అయినా ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. అలాగే మీ కామెంట్స్ అన్నిటికీ కూడా వీడియో రూపంలో రిప్లై ఇస్తున్నాను, చూడండి. సో వెంటనే రిప్లై అంటే కుదరట్లేదు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. మరి ఫస్ట్ కామెంట్ చూద్దాం. బీసీబీ ఫిమేల్ ప్రైవేట్ స్కూలు 569 మార్క్స్, ఎనీ ఛాన్స్ అని అయితే కామెంట్ చేశారు. సో మనకి బీసీబీ క్యాస్ట్ కాంపిటీషన్ ఎక్కువండి. అది మీది ప్రైవేట్ స్కూల్ కాబట్టి సీట్ రావడం కష్టం అండి. సో అప్లై చేయాలనుకుంటే చేయండి, ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్. సో తనకి అప్లై చేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది 2008 రావట్లేదు అని అడుగుతున్నారు. అక్కడ మనకి ఆప్షన్లో 2000 అని చూపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి సైడ్కి మీరు ప్రెస్ చేస్తూ ఉంటే మీకు 2008 వరకు వెళ్ళి అప్పుడు మంత్ను నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా అక్కడ మీరు సెలెక్ట్ చేయగానే ఎలా వస్తుంది కదా, అక్కడ పైన 2008 పై క్లిక్ చేయండి. అంటే అక్కడ ఏ డేట్ ఉన్నా సరే ఇలా మీరు ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని, ఏ మంత్ కావాలంటే ఆ మంత్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ సెట్ అని ఉంది కదా, సెట్ పై క్లిక్ చేసేయాలి. అప్పుడు మీకు అక్కడ వచ్చేస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా మనకి డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేసుకోవాలో. నెక్స్ట్ కామెంట్. మేడం, టీఎస్ అండ్ ఏపీలో అప్లై చేసుకోవచ్చా ఒకేసారి అని అయితే అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఏపీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఏపీలో అప్లై చేయండి. టీఎస్ బాసరా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు బాసరాకి అయితే అప్లై చేయొద్దురు. సో మనకి సపరేట్ లింక్స్ ఉంటాయి, సపరేట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సో మనం రెండు ఆర్జీకేటీస్ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ కామెంట్. మేడం, ఇప్పుడు నేను టీఎస్లో అప్లై చేసి ఏపీలో కూడా అప్లై చేయొచ్చా, లిమిటేషన్ ఉంటాయా అని అడుగుతున్నారు. సో అలా ఏమి ఉండదండి, మీకు నచ్చిన దగ్గర కూడా రెండు దగ్గరలో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్. రిజిస్ట్రేషన్లో 2008 చూపించట్లేదు. సో ఇప్పుడు నేను వీడియోలో ఆల్రెడీ చూపించాను, చూడండి. నెక్స్ట్ కామెంట్. అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఫస్ట్ నుంచి నీ వీడియోసే చూస్తున్నాను అక్క, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అక్క, కౌన్సిలింగ్ ఎప్పుడు అక్క, ప్లీజ్ చెప్పక్క అని అయితే కామెంట్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఎప్పుడు, నేను కౌన్సిలింగ్ వీడియో కూడా చేశానండి. థ్యాంక్ యూ అండి నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు. నెక్స్ట్ కామెంట్. మ్యామ్, 488 మార్క్స్, క్యాస్ట్ ఎస్సీ, స్కూల్ గవర్నమెంట్ అని అయితే కామెంట్ చేశారు. సో మనకి ఇయర్ ఏమైనా కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చండి. ఎస్సీ క్యాస్ట్ కాబట్టి అప్లై చేయండి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్. మ్యామ్, నాకు 9.5 జీపీఏ, మోడల్ స్కూల్, నేను క్యాస్ట్ బీసీబీ, నాకు సీటు వస్తుందా మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు తెలంగాణ బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి అడుగుతున్నారు కదా. సో మీరు 9.5 జీపీ అంటే మీ క్యాస్ట్లో మెరిట్లో ఎవరు లేకపోతే మీ వరకు ఛాన్స్ ఉంటుందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్. మేడం, 573 మార్క్స్, ఓసీ క్యాస్ట్, కాన్వెంట్ స్కూలు, సెట్ న్యూస్ వీడ్లో వస్తుందా అని అడుగుతున్నారు. సో మీరు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా వస్తుందండి. నెక్స్ట్ కామెంట్. 574 గవర్నమెంట్ స్కూల్ అయితే సీటు వస్తుందా మేడం అని అడుగుతున్నారు. సో వస్తుందండి, మీరు ఇక్కడ క్యాస్ట్ మెన్షన్ చేయలేదు అయినా కూడా వస్తుందండి ఈ 574కి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్. మ్యామ్, నాకు 586 మార్క్స్, బీసీడీ, గవర్నమెంట్ స్కూలు, నాకు న్యూస్ వీడ్లో సీటు వస్తుందా మ్యామ్ అని అయితే అడుగుతున్నారు. సో తప్పకుండా వస్తుందండి. నెక్స్ట్ కామెంట్. మ్యామ్, ఐ గాట్ 586 ఓసీ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్, కెన్ ఐ గెట్ సీట్ అని అయితే అడుగుతున్నారు. సో ఛాన్స్ ఉందండి 586 కాబట్టి. నెక్స్ట్ కామెంట్. మ్యామ్, నేను ట్రిపుల్ ఐటీకి అప్లై చేశాను కానీ నా మొబైల్కి అప్లై చేసినట్లు ఓటీపీ రాలేదు మేడం, నెంబర్ కూడా ఇచ్చానని అడుగుతున్నారు. సో ఓటీపీ ఏం రాదండి, మెసేజెస్ మాత్రమే మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయితే మెసేజెస్ వస్తాయి, కాల్ లెటర్స్ అలాంటివి వస్తాయి మన ఈమెయిల్కి. నెక్స్ట్ కామెంట్. మ్యామ్, నాకు 564 మార్క్స్, బీసీబీ, గవర్నమెంట్ స్కూలు, ట్రిపుల్ ఐటీ సీటు వస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో మీకు కూడా ఛాన్స్ ఉందండి సీట్ రావడానికి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి.
నెక్స్ట్ కామెంట్ బీసీబీ ఫిమేల్ 569 ప్రైవేట్ స్కూల్ సత్యసాయి డిస్ట్రిక్ట్ అని అయితే అడుగుతున్నారు. ప్రైవేట్ స్కూల్ కదండి, కష్టం అండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 586 మార్క్స్ బీసీడీ గవర్నమెంట్ స్కూలు, నాకు IIIT న్యూజివీడ్లో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో వస్తుందండి. నెక్స్ట్ కామెంట్ మేడం 530 మార్క్స్ వచ్చాయి మేడం, బీసీబీ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూలు ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. సో లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ మేడం మొబైల్ నుంచి చేయొచ్చా అప్లికేషన్ అని అడుగుతున్నారు. మొబైల్లో కూడా అప్లై చేయొచ్చండి, కానీ పేమెంట్ చేసేటప్పుడు మీకు ఫోన్పే లేదంటే జీపీఏ అలాంటివి ఉండాలి. సో అలా మీకు అప్లై చేయడానికి అయితే చెయ్యండి, లేదంటే బయట నెట్ సెంటర్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ నాకు 547 వచ్చాయి, నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది అని కామెంట్ అయితే చేశారు. సో మీకు స్పోర్ట్స్లో అయితే ఛాన్స్ ఉంటే ఉండొచ్చండి, అప్లై అయితే చేయండి. స్పోర్ట్స్ ఈడబ్ల్యూఎస్ 2 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ హౌ మెనీ పేజ్ ఆర్ దేర్ అని అయితే అడుగుతున్నారు. మనకి ఎన్ని పేజెస్ అంటే మ్యాక్సిమం ఒక 3 పేజెస్ వరకు ఉంటాయండి, అంతకు మించి అయితే మనకి ఉండవు. నెక్స్ట్ కామెంట్ 530 మేడం బీసీబీ గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నారు. సో 530 బీసీబీ అంటే లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్ సెలెక్ట్ అయ్యారని ఎలా తెలుస్తుంది మ్యామ్ అని అయితే అడుగుతున్నారు. సో మనకి రిజల్ట్స్ వస్తాయి కదండి, మనకి జూలై 11వ తేదీన రిజల్ట్స్ ఇస్తారు, సెలెక్ట్ అయ్యామా లేదని అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ కామెంట్ మేడం ఎస్సీ క్యాస్ట్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు లేకపోయినా అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. సో మనం క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అప్లై చేయొచ్చు, మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి కౌన్సిలింగ్ టైంకి మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ కామెంట్ మేడం స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్టూడెంట్ ఉండాలా అని అడుగుతున్నారు. ఉండాలండి. నెక్స్ట్ కామెంట్ కౌన్సిలింగ్ పోతే సీటు ఫిక్స్ అయ్యా మేడం అని అడుగుతున్నారు. కౌన్సిలింగ్కి వెళ్తే సీట్ ఫిక్స్ అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఫిక్స్ అయిపోతుందండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ మార్క్స్ మేము పేపర్ జెరాక్స్ కాపీ మీద హెచ్ఎం సిగ్నేచర్ లేదు, ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడుగుతున్నారు. సో మార్క్స్ మేము మీద హెచ్ఎం సైన్ అనేది ఉండాలండి. నెక్స్ట్ కామెంట్ నాన్ లోకల్స్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అని అడుగుతున్నారు. నాన్ లోకల్ వాళ్ళు మనకి జనరల్ కేటగిరీలో సీట్ వస్తే మిగతా కౌన్సిలింగ్ డేట్స్ నేను ఆల్రెడీ వీడియోస్ చెప్పాను కదండి, ఆ కౌన్సిలింగ్ టైంలోనే మీకు ఎప్పుడు రావాలని మీరు సెలెక్ట్ అయితే మీకు కాల్ లెటర్ వస్తుంది, ఆ డేట్ని అయితే వెళ్ళాలి. నెక్స్ట్ కామెంట్ మేడం రీవెరిఫికేషన్ రిజల్ట్స్ గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ మేడం అని అయితే అడుగుతున్నారు. సో రీవెరిఫికేషన్ రిజల్ట్స్ గురించి అప్డేట్ లేదండి ప్రస్తుతానికి, సో వెయిట్ చేయడమే, ఏమైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ కామెంట్ మేడం నేను అప్లై చేశాను మేడం, కానీ నా ఎస్ఎస్సి రోల్ నెంబర్ రాంగ్ వస్తుంది ఎందుకు మేడం అని అడుగుతున్నారు. సో మీరు ఎంటర్ చేసినప్పుడు రాంగ్ ఎంటర్ చేసి ఉంటారండి, మళ్ళీ ట్రై చేయండి. నెక్స్ట్ కామెంట్ హాయ్ మేడం బై మిస్టేక్ అప్లికేషన్ 2 times సబ్మిట్ చేశాను, ఏమైనా ఇష్యూ ప్రాబ్లమా మేడం, 2 అప్లికేషన్స్ వచ్చాయని అడుగుతున్నారు. మీరు 2 times అప్లై చేసినా 3 times అప్లై చేసినా మీకు లాస్ట్ టైం అప్లై చేసిన అప్లికేషనే మీకు ఫైనల్ అవుతుంది. సో మీరు అది జాగ్రత్తగా ఉంచుకోండి, మీరు అందులో మిస్టేక్స్ లేకుండా చూడండి. సో నేను కూడా ఒక మిస్టేక్ చేశాను అని అడుగుతున్నారు. నేను నా నేమ్లో సాయి ప్లేస్లో ఎస్కే అని రాసా, సో మామూలు ఫుల్ యాంగ్రీనా అని అడుగుతున్నారు. మనకి ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ పేమెంట్ పే చేయకముందు కరెక్ట్గా ఇస్తే ప్రాబ్లం లేదు, తర్వాత ఒకవేళ రాంగ్గా ఇచ్చారనుకోండి సో మళ్ళీ మీరు సరి చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంది, ఎలా సరి చేసుకోవాలో నేను వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అలాగే మీరు స్టార్టింగ్ లాగిన్ అయ్యేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ నేమ్ కానీ మిస్టేక్ ఇస్తే అది మళ్ళీ మనకి సరి చేసుకోవడానికి అవ్వదు, మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి అప్లై చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫీజు కట్టుకొని మీరు మళ్ళీ అప్లై చేస్తామంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ మేడం నాకు 578 and 24 యాడ్ అవుతాయి, బీసీఏ ఏయూ రీజియన్ అయితే కామెంట్ చేశారు. సో సీట్ వస్తుందండి. నెక్స్ట్ కామెంట్ కౌన్సిలింగ్ సెలెక్ట్ అయితే సీటు వచ్చినట్టేనా మేడం అని అడుగుతున్నారు. సో కౌన్సిలింగ్ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గా ఉంటేనే సీట్ వచ్చినట్టండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ అప్లికేషన్ ఒక తప్పు చేసా, ఎలా ఎడిట్ చేయాలో అని అడుగుతున్నారు. ఎలా ఎడిట్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి, మళ్ళీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ మొబైల్లో చేయొచ్చా అని అడుగుతున్నారు. చేయొచ్చండి,
మీ సేవలో కూడా చేయొచ్చు, మొబైల్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ మేడం నాకు 563 మార్క్స్ వచ్చాయి. బై యాడింగ్ 24 మార్క్స్ ఐ యామ్ స్టడీడ్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్. కెన్ ఐ గెట్ IIIT? ఐ యామ్ ఫిమేల్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉందండి. అది మీరు ఏ క్యాస్ట్ అనేది కూడా మెన్షన్ చేయలేదు. ఏ క్యాస్ట్ అయినా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్ మేడం నాకు 545 వచ్చాయి. IIIT వస్తుందా? ఎస్సీ గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నారు. సో మీకు ఛాన్స్ ఉందండి. మనకి ఫస్ట్ పేజ్లో రాకపోయినా సెకండ్ థర్డ్ పేజ్ వరకు అయితే ఛాన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. తప్పకుండా అప్లై చేయండి. మేము ఎన్సీసీ కౌన్సిలింగ్కి పిలిచారు అంటే సీట్ కన్ఫామా అని అడుగుతున్నారు. ఎన్సీసీ కౌన్సిలింగ్ పిలిచారంటే సీట్ కన్ఫామ్ కాదండి. మీ దగ్గర ఎవరి దగ్గర స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అందరినీ కూడా మనకి కౌన్సిలింగ్కి రమ్మంటారు. సో కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వకముందు ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ ఇలాంటి వాళ్ళందరికీ పీహెచ్ కేటగిరీ వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. అంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ కరెక్టా కాదని వాళ్ళు చెక్ చేయడానికి అడుగుతారు. కౌన్సిలింగ్కి వెళ్ళినంత మాత్రాన మీకు సీట్ కన్ఫర్మ్ కాదు. జనరల్ కేటగిరీ వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత వెళ్తారు కదా, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉంటే కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్, హాయ్ మ్యామ్, నాకు 550 మార్క్స్ వచ్చాయి. నాకు సీటు వస్తుందా గవర్నమెంట్ స్కూల్ వితౌట్ యాడింగ్ 24 మార్క్స్? రిప్లై పంపండి అని అయితే కామెంట్ చేశారు. సో మీరు ఏ క్యాస్ట్ అనేది కామెంట్ చేయలేదండి. క్యాస్ట్ బట్టి ఉంటుంది, క్యాస్ట్తో సహా కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్, బర్త్ సర్టిఫికేట్ లేదు, కౌన్సిలింగ్కి ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు. అవసరం లేదండి, మీకు 10th క్లాసే ఫైనల్గా వచ్చే మార్క్ షీటే బర్త్ సర్టిఫికేట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ అక్కడ ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లేదు అని అడుగుతున్నారు. ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కాదండి, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, లేదంటే ఓసీ అదర్ దాన్ ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది. మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఉంటే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే అటువంటి వాళ్ళు ఓన్లీ ఓసీ అదర్ దాన్ ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు చెప్పేది ఓన్లీ ఓసీ క్యాస్ట్ వాళ్ళకి, మిగతా క్యాస్ట్ వాళ్ళకి కాదు. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 503 మార్క్స్ వచ్చింది. నాకు సీటు వస్తుందా మేడం? ఐఎమ్ ఎస్సీ అండ్ ఆల్ సో గవర్నమెంట్ స్కూల్ అండ్ మేల్. మేడం నాకు సీటు వస్తుందా మేడం అని అయితే కామెంట్ చేశారు. సో లో ఛాన్స్ అండి, మనకి సీట్ రావడం కొంచెం కష్టమే, కానీ ఇయర్ కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 569 అని అయితే కామెంట్ చేశారు. 569 అంటే మనకి క్యాస్ట్ స్కూల్ ఏంటో చెప్పలేదు. నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. మేడం 517 మార్క్స్ వచ్చాయి, సీటు వస్తుందా మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు కానీ క్యాస్ట్ స్కూలు చెప్పట్లేదండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నేను తెలంగాణ స్టూడెంట్ని, నాకు 10 GPA వచ్చింది, బీసీబీ క్యాస్ట్, నాకు IIIT ఏపీలో సీటు వస్తుందా? రెసిడెన్షియల్ స్కూల్ మేల్ అని అయితే అడుగుతున్నారు. సో రావచ్చండి, 10 GPA కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 559 బీసీ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో ఛాన్స్ అయితే ఉందండి, అప్లై చేయండి. మీరు బీసీఏ బిఆర్ సిఆర్ డి అనేది చెప్పండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 573 మ్యాథ్స్ 100 ఓసీ క్యాండిడేట్ సీటు వస్తుందని అయితే అడుగుతున్నారు. సో మనకి ఏ స్కూల్ అని కామెంట్ చేయలేదు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే ఛాన్స్ అయితే ఉందండి, సీట్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 9.8 IIIT ఆంధ్రప్రదేశ్లో సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో మరి మీరు ఏ క్యాస్ట్ మెన్షన్ చేయలేదండి. సో రావచ్చు, అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, గుడ్ మార్నింగ్ మేడం, మాది తెలంగాణ, మా పాపకి 9.7 వచ్చాయి, క్యాస్ట్ బీసీబీ గర్ల్, అప్లై చేయొచ్చా? ఆ సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో అప్లై అయితే చేయండి, ఎవరి కాంపిటీషన్ లేకపోతే రావచ్చు. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 575 మార్క్స్ ఇన్ గవర్నమెంట్ స్కూలు మేలు, ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉంది, 24 మార్క్స్ యాడ్ చేస్తే 599 వస్తాయి, IIIT సీటు వస్తుందా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, సిబిఎస్ఈ వాళ్ళకి వేరేగా ప్రిఫరెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. సిబిఎస్ఈ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారండి. సో మీకు కూడా కొన్ని సీట్స్ ఉంటాయి, సో అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ హ్యావ్ ఏ డౌట్ అబౌట్ మార్క్స్ ఎంటరింగ్, నేను ఐసిఎస్సి స్టూడెంట్ని, నేను తెలుగు తెలుసుకున్నాను. సో లాంగ్వేజ్ 1 మార్క్స్ ఎంటర్ చేశాను, బట్ లాంగ్వేజ్ 2 మార్క్స్. ఏ సబ్జెక్టు ఎంటర్ చేయాలి ప్లీజ్ చెప్పరా?
అని అడుగుతున్నారు. మీరు లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నారు అంటున్నారు. సో మరి లాంగ్వేజ్ 2 మీరు ఏది తీసుకున్నారో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏది మీరు రాశారో లాంగ్వేజ్ 2 మీ ఎగ్జామ్ సిలబస్లో ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ అయ్యాయి కదా, సో దాంట్లో అయితే ఉంటుంది కదా, అందులో చూడండి ఇంగ్లీష్ తీసుకున్నారా ఏం తీసుకున్నారో మీరు లాంగ్వేజ్ 2లో అదే అయితే ఎంటర్ చేయండి. సో మీకు ఎగ్జామ్ టైం టేబుల్లో ఉంటుంది లాంగ్వేజ్ 1 ఏదో 2 ఏదని. నెక్స్ట్ కామెంట్, సార్ మా బాబుకి 391 బీసీఏ అప్లై చేయొచ్చా సార్ అని అడుగుతున్నారు. సో అప్లై చేయాలంటే చేయండి, కానీ హోప్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్, మేడం IIIT లాస్ట్ డేట్ ఎప్పుడు, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. IIIT లాస్ట్ డేటు మనకి జూన్ 25, మనకి జూన్ 25తో కంప్లీట్ అయిపోతుంది. రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఈలోపే రావచ్చు. ఒకవేళ లేట్ అయితే మనం ఏం చేయాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి. నెక్స్ట్ కామెంట్, కట్ ఆఫ్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. కట్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ప్రస్తుతానికి మనకు కట్ ఆఫ్ రాదు, గెస్ చేసి చెప్పమంటే చెప్తాను. నెక్స్ట్ కామెంట్, మేడం 567 మార్క్స్ బీసీఏ క్యాస్ట్, నాకు IIIT వస్తుందా గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నారు. సో మీకు బీసీఏ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, విఐటి కాలేజ్ ఫ్రీ కదా బికాజ్ జేవిడి, IIITకి విఐటి అని పెట్టినట్టున్నారు. సో IIIT కాలేజ్ ఫ్రీ అంటే జేవిడి అంటే దీని గురించి నేను ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో జేవిడి అంటే మనకి గవర్నమెంట్ అమౌంట్ వేస్తుంది కాలేజ్ ఫీజు, అది మీరు పే చేసుకోవాలి. మనకు ఫ్రీ అంటే గవర్నమెంట్ వేస్తుంది కాబట్టి అదే ఫ్రీ, సీటు మాత్రమే ఫ్రీ. ఇంకా మీకు క్లియర్గా కావాలనుకుంటే ఆల్రెడీ దీని గురించి ఫీజు డీటెయిల్స్ గురించి వీడియో చేశాను, మన ప్లేలిస్ట్ లింక్లో ఉంటాయి చూడండి. నెక్స్ట్ కామెంట్, మేడం ఏపీ కట్ ఆఫ్ మార్క్స్ 2024 చెప్పండి అని అడుగుతున్నారు. సో కట్ ఆఫ్ మార్క్స్ కౌన్సిలింగ్ తర్వాత వస్తాయండి, ప్రస్తుతానికి రావు. గెస్ చేసి చెప్పాలంటే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం లాస్ట్ వీడియోలో 580+ వస్తే వెయిట్ చేయమన్నారు కదా, మాకు 24 కలిపితే 589 వస్తున్నాయి, కాకపోతే 565 వస్తున్నాయి, మేము వెయిట్ చేయొచ్చా ప్లీజ్ రిప్లై అని అయితే అడుగుతున్నారు. మరి మీరు ఏ క్యాస్టో చెప్పలేదండి. సో వెయిట్ చేయాలంటే అది మీరు డిసైడ్ చేసుకోవాలి. నాకు తెలిసి 585 అబోవ్ అంటే నేను 10th క్లాస్లో 580 అబోవ్ వచ్చిన వాళ్ళైతే వెయిట్ చేయండి అన్నాను. మిగతా వాళ్ళు వెయిట్ చేయాలా లేదని మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే 580 ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ అయితే ఇంకా కన్ఫామ్గా సీట్ వచ్చేస్తుంది, వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయకుండా 10thలో వస్తే. నాకు తెలిసి 575 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు, కానీ కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఏమైనా కట్ ఆఫ్ తగ్గకపోతే ప్రాబ్లం అవుతుంది. వెయిట్ చేయాలా లేదనేది మీరు డిసైడ్ చేసుకోండి. నాకు తెలిసి 580+ 10thలో వచ్చి ఉంటే మాత్రం వెయిట్ చేయడం బెటర్, ఎందుకంటే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మా పాపకి 568 గవర్నమెంట్ స్కూలు న్యూజివీడు IIIT వస్తుందా అని అడుగుతున్నారు. బీసీడీ క్యాస్ట్, సో వస్తుందండి. మరి న్యూజివీడ్లో అంటే అక్కడ కాంపిటీషన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మరి మీరు మనీ అవుతాయి అంటున్నారు అని అడుగుతున్నారు. మ్యామ్ నాకు తెలిసిన ఒక బాయ్ IIITలో 1 year చదివాడు, ఫుడ్ బాగోలేదని వచ్చేసాడు ఇంటికి, కానీ అక్కడ మినిమం మనీ అసలు తీసుకోలేదట అని అడుగుతున్నారు. మరి మీరు మనీ అవుతాయి అంటున్నారు అని అడుగుతున్నారు కదా, మరి మనీ అవుతాయి అంటే ఎలా అవుతాయి, తనకి ఆల్రెడీ కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంట్ వేసి ఉంటుంది, తన ఫీజు పే చేసేసి ఉంటారు, వాళ్ళ ఓన్ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఫుడ్కి కూడా బాగాలేదని వచ్చేసాడు కాబట్టి ఎక్స్ట్రా మనీ పడితే అది తీసుకోలేదా అయి ఉంటుంది. సో మన గవర్నమెంట్ కాలేజ్ ఫీజు ఎప్పుడు కూడా మనకి ఏ ఇయర్ ఫీజు ఆ ఇయర్ వేస్తున్నారు కాబట్టి అది తను పే చేసేసి ఉంటారు కాబట్టి తనకు మనీ అయితే అవ్వలేదు. కావాలంటే తన్నే ఇంకొకసారి అడగండి, మీరు కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంట్ మీకు వేసింది అది పే చేసేసారా అని. నెక్స్ట్ కామెంట్, గవర్నమెంట్ స్కూలు ఎస్సీ క్యాస్ట్ 552 మార్క్స్ టీచర్ సీటు వస్తుందని అడుగుతున్నారు. సో ఎస్సీ క్యాస్ట్ కాబట్టి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ కామెంట్, తెలంగాణలో IIITకి ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతానికి నోటిఫికేషన్ రాలేదండి, బాసరా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియో చేస్తాను. నెక్స్ట్ కామెంట్, 537 మార్క్స్ బీసీడీ గవర్నమెంట్ స్కూల్ అని అయితే అడుగుతున్నారు. లో ఛాన్స్ అండి, చాలా కష్టం కూడా రావడం. నెక్స్ట్ కామెంట్, మేడం 580 మార్క్స్ ప్రైవేట్ స్కూలు, ఐఎమ్ బాయ్ క్యాస్ట్ ఎస్సీ, మ్యామ్ సీటు వస్తుందని అడుగుతున్నారు. సో ఛాన్స్ ఉందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం ఎస్సీ 1st to 5th ప్రైవేట్ స్కూలు, 6th to 10th వరకు గవర్నమెంట్ స్కూలు, 501 సీటు వస్తుందని అడుగుతున్నారు. సో ఛాన్స్ ఉంది, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నేను గవర్నమెంట్ స్కూల్లో బీసీఏ ఫిమేల్ 564 IIIT కన్ఫామ్గా వస్తుందా మేడం, వస్తే ఎక్కడ వస్తుందని అడుగుతున్నారు. సో సీట్ అయితే వస్తుందండి, ఎక్కడ వస్తుందని చెప్పలేము. నెక్స్ట్ కామెంట్,
మ్యామ్ నాకు మనకి 8th, 9th, 10th స్టడీ సర్టిఫికేట్ చాలా, లేకపోతే 4, 5, 6, 7 సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా అవసరం అని అడుగుతున్నారు. 4th to 10th వరకు అన్నీ అవసరం అండి. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను. మేడం నాకు 571 విత్ యాడింగ్ 24 మార్క్స్ బీసీడీ గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నారు. 24 యాడ్ చేస్తే 571 వచ్చాయంటే లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 582 మార్క్స్ వచ్చాయి, నేను బీసీఏ క్యాస్ట్, నేను ప్రైవేట్ స్కూల్ చదువుతున్నాను, నాకు సీటు వస్తుందా అని అడుగుతున్నారు. మేడం మా మండలంలో నావే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని అడుగుతున్నారు. సో మనకి ప్రైవేట్ స్కూల్ కాబట్టి 582 ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అయితే ఉందండి. ఒకవేళ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్లో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఫస్ట్ పేజ్లో రాకపోయినా. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 540 మార్క్స్, ఎస్సీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూలు, సీటు వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సో మీకు ఛాన్స్ ఉందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 498 ప్రైవేట్ స్కూల్ అండ్ ఐఎమ్ ఎస్సీ క్యాండిడేట్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ని అడుగుతున్నారు. అప్లై చేస్తే చేయండి, కానీ ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. నెక్స్ట్ కామెంట్, అక్క నాకు 534 మార్క్స్ వచ్చాయి, మరి ప్లస్ 24 యాడ్ చేస్తే 558, మాది బీసీఏ క్యాస్ట్, ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, మేడం IIIT స్టూడెంట్స్కి లీవ్ ప్లాన్ ఎలా ఉంటుందో వీడియో చేయగలరు అని అడుగుతున్నారు. నెక్స్ట్ చేస్తానండి, ఇంకా టైం ఉంది కదా. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 576 మార్క్స్, క్యాస్ట్ బీసీబీ, గవర్నమెంట్ స్కూలు, ఏయూ రీజియన్, నేను IIITకి వెయిట్ చేయవచ్చా ప్లీజ్ అని అడుగుతున్నారు. సో మీకు మార్క్స్ యాడ్ చేయకుండా వస్తే మాత్రం వెయిట్ చేస్తే చేయండి, నా పైన మీరు డిపెండ్ అయి ఉండకండి. సో మీకు మీరు ఓన్గా సలహా తీసుకొని వెయిట్ చేయాలనుకుంటే చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 586 మార్క్స్ వచ్చాయి, ఓసీ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది, ప్రైవేట్ స్కూలు, జెండర్ ఫీమేల్, నాకు IIITలో సీటు వస్తుందా మేడం అని అయితే అడుగుతున్నారు. సో మీకు ప్రైవేట్ స్కూల్గా అయినా కూడా ఛాన్స్ అయితే ఉందండి 586 కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మేడం మా తమ్ముడికి 539 మార్క్స్ వచ్చాయి, స్కూల్ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ మేడం, క్యాస్ట్ ఎస్టీ మేడం, 24 మార్క్స్ యాడ్ చేస్తారా మేడం, సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో మరి స్కూల్కి యాడ్ చేస్తారా లేదని ఐడియా లేదండి. ఒకవేళ యాడ్ చేస్తే ఛాన్స్ ఉండొచ్చు, లేదంటే లో ఛాన్స్. నెక్స్ట్ కామెంట్, బీసీడీ గవర్నమెంట్ స్కూలు, ఫిమేల్, 547 ఫిమేల్, సీటు వస్తుందా మ్యామ్ ప్లీజ్ రిప్లై అని అయితే అడుగుతున్నారు. సో మీకు కూడా లో ఛాన్స్ అండి, కానీ అమ్మాయి కాబట్టి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి, సో తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 525 మార్క్స్, ఎస్టీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూలు, ఎన్సీసీ సర్టిఫికేట్, ఫిమేల్ అని అయితే కామెంట్ చేశారు. సో ఎన్సీసీలో ఛాన్స్ ఉండొచ్చండి, అది కూడా ఎస్టీ క్యాస్ట్ కాబట్టి, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి జనరల్లో కూడా ఛాన్స్ ఉంటుంది, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, తెలంగాణ భాషలో IIIT నోటిఫికేషన్ వచ్చిందా మేడం అడుగుతున్నారు. రాలేదండి, వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 559 వచ్చాయి, బీసీడీ క్యాస్ట్, గవర్నమెంట్ స్కూలు, ఫిమేల్, నాకు సీటు వస్తుందా అని అడుగుతున్నారు. సో మీకు ఛాన్స్ అయితే ఉందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, 552 బీసీడీ గవర్నమెంట్ స్కూలు, సీట్ ఎస్ఆర్ నో రిప్లై మేడం అడుగుతున్నారు. లో ఛాన్స్ అండి, మ్యాక్సిమం మనకి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి, కట్ ఆఫ్ తగ్గితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం 560 గవర్నమెంట్ స్కూల్, ఏడబ్ల్యూఎస్ ఉమెన్, సీటు వస్తుందా అని అడుగుతున్నారు. ఛాన్స్ ఉందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, గవర్నమెంట్ స్కూలు, బీసీ 487 మార్క్స్ మ్యామ్, సీటు వస్తుందని అడుగుతున్నారు. లో ఛాన్స్, రావడం చాలా కష్టం, అది కూడా మీరు బీసీలో ఏ క్యాస్ట్ కూడా కామెంట్ చేయలేదు. సో తర్వాత ఏ క్యాస్ట్ అనేది కామెంట్ చేయండి. 532 బీసీఏ ఫిమేల్, జెడ్పీహెచ్ఎస్ సీటు పొజిషన్ అని అడుగుతున్నారు. సో మనకి బీసీ అంటే లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, 552 బీసీడీ గవర్నమెంట్ స్కూలు, గర్ల్స్ IIIT సీట్ కన్ఫామ్ ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. సో కన్ఫామ్ కాదండి, సో ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కామెంట్, మేడం ఐ గాట్ 572 బీసీఏ, ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ అని అయితే అడుగుతున్నారు. ఛాన్స్ అయితే ఉందండి సీటు రావడానికి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 564 గవర్నమెంట్ స్కూలు, IIIT సీటు వస్తుందా బీసీబీ క్యాస్ట్ అని అడుగుతున్నారు. సో ఛాన్స్ ఉందండి, అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ IIIT సెలక్షన్ స్కూల్ గవర్నమెంట్ అన్నారు. సో ఇదేంటి అర్థం కాలేదు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 574 మార్క్స్, గవర్నమెంట్ స్కూలు, ఓసీ సీటు వస్తుందని అడుగుతున్నారు. సో వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 551 మార్క్స్ వచ్చాయి, నేను ప్రైవేట్ స్కూలు, నాది బీసీడీ క్యాస్ట్, నాకు సీటు వస్తుందా రిప్లై ప్లీజ్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు బీసీడీ ప్రైవేట్ స్కూల్ అంటే కష్టం అండి,
నెక్స్ట్ కామెంట్, మేడం మై సన్కి 538 మార్క్స్, క్యాస్ట్ బీసీడీ, 1 to 8th క్లాస్, ప్రైవేట్ స్కూల్, 9th to 10th గవర్నమెంట్ స్కూల్, సీటు వస్తుందని అడుగుతున్నారు. లో ఛాన్స్ అండి. నెక్స్ట్ కామెంట్, ఎస్సీ మేల్ 574, 888 సీటు వస్తుందా మేడం, ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్ అని అడుగుతున్నారు. సో మనకి మీకు మార్క్స్ యాడ్ చేస్తే 574 అన్నారు కదా, సో మరి యాడ్ చేస్తే మాత్రం ఛాన్స్ ఉంటుందండి, యాడ్ చేయకపోతే కష్టం. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 567 మార్క్స్, బీసీబీ క్యాస్ట్, మోడల్ స్కూల్ అని కామెంట్ చేశారు. సో ఛాన్స్ ఉందండి, అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కామెంట్స్కి అయితే వీడియోలో రిప్లై ఇచ్చాను. మిగిలిన ఇంకా ఎవరైనా కామెంట్స్కి రిప్లై రాకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి, రేపు వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే మీకు ట్రిపుల్ సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది, చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.